ఒకే రక్తం ఒకే మనుషులు. రచన కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. శ్రీలక్ష్మి మన్మథరావుల పెళ్ళైపోయిందని చెప్పుకున్నాం కదా, కంటిన్యూ చేస్తున్నాను. గిరిజకు ఎంతగానో చెప్పలేక ఆవేదనగా ఉంది. సామ్రాజ్యంతో ఆమె ఎంతో కలిసికట్టుగా చనువుగా ఉండేది. తన బాధలు భావాలు ఎప్పటికప్పుడు ఆమెకు విప్పి చెప్పుకుంటూ ఉండేది. ఇద్దరూ ఎంతో కటువుగా వాదించుకునేవాళ్ళు. ఆలోచనల్లో ఇద్దరికి ఎప్పుడూ పొత్తు కుదిరేది కాదు. అయినా ఒకరంటే ఒకరికి ఎనలేని ఆపేక్ష, అనురాగం. ఒకరినొకరు చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఉండలేకపోయేవారు. ఆ మంచం మీద పడుకుని సదా గంభీర ముద్రలో ఉన్నట్టుండే ఆమె మూర్తే గిరిజ కళ్ళ ముందు కదలాడుతోంది. అంతకన్నా ఆశ్చర్యం కలిగించిన విషయం, చిన్నన్నయ్య శ్రీలక్ష్మి ఎన్నో జన్మల బంధం ఉన్నట్టుగా కలిసిపోవడం. చిన్నన్నయ్య సామ్రాజ్య వదినంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు కనిపించేవాడు. ఇంత త్వరగా ఎలా మర్చిపోయాడు? ఇంత తొందరలో ఆ స్థానం ఇంకొకటికి ఎలా ఇచ్చారు? భార్యాభర్తలిద్దరూ సినిమాకి, షికార్లకి తెగ తిరుగుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఏదో ప్రోగ్రాం. 5 ముస్తాబాయి బయటికి వెళ్ళిపోవటం, రాత్రి 10ంటికి ఏ హోటల్లోనో భోజనం చేసుకుని వస్తున్నారు. వాళ్ళిద్దరి అంతరంగాలను అర్థం చేసుకోవటానికి ఎంతగానో ప్రయత్నించింది గిరిజ. ఆమె వల్ల కావడం లేదు. చాలా సందర్భాల్లో మనసు కన్నా శరీరం, భావాల కన్నా నరాలు ఎంతో బలమైనవన్న సత్యాన్ని గ్రహించలేక తికమక పడుతోంది. ఒక మధ్యాహ్నం చదువుకునేందుకు ఏదైనా పుస్తకం తెచ్చుకుందామని చిన్నన్నయ్య గదిలోకి వెళ్ళింది. సామ్రాజ్యం మంచం మీద, సామ్రాజ్యం మొగుడి చేతిలో పరవశత్వంతో సామ్రాజ్యం చెల్లెలు. ఇద్దరు ఉలిక్కి పడ్డారు. సారీ అంటూ బయటకు వచ్చేసింది. సామ్రాజ్యం మంచం, ఆ మంచం మీద కొత్త దంపతులు. మనసు వికలమైపోయింది. ఆ ఇంట ఉండలేకపోయింది. ఇక్కడికి వచ్చాక సరోజను కలవలేదు. కలవాలంటే బిడియంగా, సంకోచంగా ఉంది. కానీ ఆమెను కలుసుకోకుండా ఈ ఊరి నుంచి వెళ్ళిపోవటం మరీ నేరం. చెప్పులేసుకుని బయలుదేరుతుంటే పిసిగాడు ఎదురొచ్చాడు. వాడు కనిపిస్తే ఏదో అర్థం లేని ప్రశ్న వేస్తాడు. తప్పించుకుపోదామని చూస్తుంది. కానీ వాడు వెయ్యనే వేశాడు. అత్తయ్య, నిన్నగాక మొన్న పెళ్ళైన చిన్నాన్న, పిన్ని సినిమాలకు తెగ చెక్కేస్తున్నారు. ఎప్పుడో పెళ్ళైన నువ్వు మామయ్యతో ఎప్పుడు సినిమాకి వెళ్ళలేదే అన్నాడు. అదంతేలేరా అని వాడి బుగ్గం మీద చిటికేసి బయటికి వెళ్ళిపోయింది. వీధిలో ఎక్కడా రిక్షా కనబడలేదు. 2-3 నిమిషాలు రోడ్డు మీద అటూ ఇటూ చూసి రిక్షా ఏదీ లేకపోయేసరికి కొంచెం దూరం నడుద్దామని మెల్లిగా బయలుదేరింది. సందు మలుపు తిరిగేసరికి పక్క నుంచి ఓ మోటార్ సైకిల్ దూసుకు వచ్చింది. కింద పడిపోయానని అనుకుని ఒక గంతు వేసింది. అప్రయత్నంగా. దెబ్బలేం తగల్లేదు, కానీ విసురుగా దూకటం వల్ల కాలు నొప్పి పెట్టినట్టయింది. ఆ మోటార్ సైకిల్ నడిపినతన్ని కసిదీరా తిడదామని కోపంతో తలెత్తి చూసి ఆ వ్యక్తిని చూసి చకితురాలైంది. మీరా అంది మళ్ళీ అప్రయత్నంగా. మోటార్ సైకిల్ మీద కూర్చుని ఇంజన్ చప్పుడు తగ్గించి ఒడ్డు పొడుగ్గా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్. సారీ, దెబ్బ తగిలిందా అన్నాడు ఎంతో మర్యాదగా. పెద్దగా తగల్లేదు, కానీ పోలీసు వారై ఉండి మనుషుల మీదకి ఎక్కించడం నేరం కాదా అన్నది నవ్వుతూ గిరిజ. పొరపాటే, ఒప్పుకుంటున్నానన్నాడు. పోలీసు వారు కూడా పొరపాటు ఒప్పుకుంటారని ఇప్పుడే తెలిసింది. మళ్ళీ నవ్వింది గిరిజ. మేము మనుషులమే కదండి. అవును, కానీ నడిచెళ్తున్నారేమిటి అన్నాడు అతను. రిక్షా వాళ్ళెవరూ కనిపించలేదండి అంది గిరిజ. ఉండండి, నేను ఏర్పాటు చేస్తాను అని కిందికి దిగి ఇంజన్ ఆఫ్ చేసి స్టాండ్ వేశాడు. రిక్షా కోసం అటు ఇటు చూస్తున్నాడు. సింహంలా ఉన్న 3.5 జావా మోటార్ సైకిల్ పక్కనే వీరుడిలాగా నిలబడి కాకి పట్టల్లో ఉన్న అతన్నే పరిశీలనగా చూసింది గిరిజ. అతను కూడా హఠాత్తుగా తన వైపు తిరిగేసరికి తికమకపడి కళ్ళు కిందికి వాల్చి అన్నట్టు ఆ అబ్బాయిని అమ్మాయిని ఏం చేశారు అని అడిగింది. ఓహో, గాంధీ హిల్ మీద చూపిన వాళ్ళ
ఓ వార్నింగ్ ఇచ్చి వదిలేశానండి. అతను నవ్వాడు. పోనీ పాపం అంది గిరిజ సంతోషంగా. ఇంతలో అటువైపుగా రిక్షా వస్తోంది. ఏయ్ అని పిలిచాడు ఇన్స్పెక్టర్ టీవీగా. రిక్షావాడు భయపడుతూ వచ్చాడు. అమ్మాయి గారిని ఎక్కించుకెళ్ళు అన్నాడు. అలాగే సార్ అంటూ రిక్షావాడు అతి వినయంగా కిందికి దిగి గిరిజ వంక చూసి రమ్మన్నట్టు సైగ చేశాడు. ఆమె రిక్షా ఎక్కి కూర్చుని థ్యాంక్స్ అంది. పర్వాలేదులేండి అన్నట్టు ఎక్కడికో అడగచ్చా అన్నాడు. సరోజ్ అని నా ఫ్రెండ్ ఇంటికి. అంటే ఆ రోజు మీరు గాంధీ హిల్ మీద చూశారే నాతో ఉన్న అమ్మాయి, అక్కడికి అన్నది. సరే సెలవండి అన్నాడు అతను. మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి ఎక్కి కూర్చున్నాడు. రిక్షా కూడా కదిలింది. సరోజ ఇంటికి వెళ్ళేసరికి ఆమె గేటు ముందు పూల మొక్కలకి నీళ్లు పోస్తూ కనిపించింది. గిరిజను చూసి ఆనందంతో ఏ అంటూ చేస్తున్న పని ఆపి పరిగెత్తుకెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది.